కాంతం గారు గజల కాంతం నేను ఒకటి బీజేపీ తాడూరు శ్రీరామ్ ఒక స్టేట్ క్వశ్చన్ ఎందుకంటే మనం అడిగిన మాట చెప్తున్నా మా నాయకుడు బండి సంజయ్ గారు మేము వేరేము ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పండుకున్నారు అని చెప్పిండు. నువ్వు చూసి ఉంటే పొద్దున్న నుంచి అప్డేట్ అయినా చూసినావని నేను అనుకుంటున్నా. చూసి ఉంటే నాయకులు సీనియర్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు మిగతా మాజీ మంత్రులు అంతా కూడా ఇవాళ అక్కడికి పోతా అంటే ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది, అరెస్టులు చేసింది. నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఇవాళ ఇప్పుడు కార్మిక నాయకుడు గతంలో ఆర్టీసీలో పనిచేసిన వారు, అదే విధంగా మన తెలంగాణ విఠల్ భాయ్ వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటి అంటే ఇలా రాబోయే ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికే వచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ టెండర్ వేసుకొని దక్కించుకోవడానికి అవకాశం లేదు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి బస్సులు ఇస్తున్నది కదా, మరి దాని మీద బీజేపీ స్టాండ్ ఏంది? కేంద్ర మంత్రి గారు ఎందుకు దాని మీద మాట్లాడలేడు? ఇలా ప్రైవేటీకరణ అంశం వచ్చింది అంటేనే అదొక పాయింట్. ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికే ఈ హైదరాబాద్ లో ఉన్న ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని డిపోలను కూడా మెగా ఇండస్ట్రీ మెగా కంపెనీకి అప్పచెప్పిందని చెప్పి ఇప్పటికే ఎంఓఈ కూడా చేసుకున్న సందర్భం కూడా కళ్ళ ముందు ఉన్నది. అది మియాపూర్ కావచ్చు, ఇంకా మిగతా డిపోలు కావచ్చు. ఇప్పటికే ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులో బయట స్టేట్ నుంచి తీసుకొచ్చి డ్రైవర్లను పెడుతున్నారు. ఛత్తీస్గఢ్ సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి డ్రైవర్లు పెడతా ఉన్నారు. సో అది ఆర్టీసీకి సంబంధం లేకపోతే బీజేపీ దీని మీద స్టాండ్ అయింది. ఈ వాయిస్ వాళ్ళకి వెళ్ళట్లేదట. పీసీఆర్ ఒకసారి చూడండి, దాన్ని రెక్టిఫై చేయండి. బీజేపీ స్టాండ్ దీని మీద విఠల్ గారికి తాడు శ్రీనివాస్ గారికి వినిపించలేదా? ఏమన్నారు? తాడు శ్రీనివాస్ గారు మ్యూట్ తీసేయండి ఒక్క నిమిషం. తీసేసాను, వినిపిస్తలేదు. నేను శ్రీరన్నాని అడిగింది ఏంటి అంటే, మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పండుకున్నారు, మా నాయకుడు బండి సంజయ్ అక్కడికి పోయింది అని చెప్పినావు. మీ వాయిస్ వినిపించట్లేదు, ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తున్నారంటే బండి సంజయ్ ని బీఆర్ఎస్ వాళ్ళేమో పంపించకుండా ఓన్లీ బండి సంజయ్ ని మాత్రమే పంపించారు. ప్రతిపక్ష నాయకులు వరంగల్ జిల్లా వాళ్ళందరినీ అడ్డుకున్నారు, ఇది మీ మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు. గతంలో కార్మికులు చచ్చిపోవడానికి కారణం మీరేనేమో, మళ్ళీ రెచ్చిపోతారేమో, కార్మికులు పోతే రాళ్లతో కొడతారేమో మిమ్మల్ని మీ ప్రతిపక్ష నాయకుడు కనిపిస్తలేదు. అధికార పార్టీకే మంచిది కదా. మీరు అన్న ప్రకారం మా మీద కనుక వ్యతిరేకత అధికార పార్టీకి మీకు ఇద్దరికి మంచిదే కదా. కార్మికులు వెలివేసి ఇవాళ బీజేపీ పార్టీని స్వాగతిస్తారు. నేను అదొక అంశంతో పాటు నేను ఇంకోటి అంశం అడిగినా, కార్మికుల అంశం కూడా అడిగినా, దాని కూడా సమాధానం చెప్పండి. ఖమ్మంలో పోయి ధర్నా చేసినట్టు, నిరాహార దీక్ష చేసినట్టు చేయమాను, ఆభరణ దీక్ష చేసినట్టు. అంటే ఇప్పుడు మీ బండి సంజయ్ గారికి మీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏందని అడుగుతున్నాం మిమ్మల్ని. కార్మికులు చచ్చిపోతే పోనీకి శాత కదా, అప్పుడు హెలికాప్టర్లు దొరికాయా? ఇప్పుడు నేను అడిగిన దానికి స్టేట్ గా లేకుండా ఇదేదో తప్పించుకోవడానికి రాజకీయ ప్రకటన చేయడం కాదు శ్రీనివాస్ భాయ్. ఇప్పుడు నేను ఏమంటున్నా, తాడూరు శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు, మీరు సీనియర్ నాయకులు, గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండిపోయిన వాళ్ళు, మీకు అన్ని విషయాలు తెలుసు. నేను ఏమంటున్నా, బీజేపీ ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో మీ స్టాండ్ ఏంది? ఎలక్ట్రికల్ బస్సు విషయంలో మీ స్టాండ్ ఏంది? తాడు శ్రీనివాస్ గారు ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో మీ స్టాండ్ ఏదని అంటున్నారు. మీ స్టాండ్ ఏంటి అని అడుగు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు, ఆర్టీసీకి ఇస్తలేరు. ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందని అడుగుతున్నారు. సార్ టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటాం. ఇవాళ వీళ్ళు అడిగితే తెలంగాణ వాళ్ళు బస్సులు చేయడానికి కూడా సిద్ధమే. ఇది ప్రపంచం జరుగుతున్నటువంటిది. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారే సబ్సిడీ మీద. ఆటోమేటిక్ గా ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పింది, విఠల్ గారు చెప్పింది అదే. మేము దానికి మాట్లాడతా, దీనికి మాట్లాడతారు ఎందుకు నాకు అర్థం కాదు. ఆర్టీసీ కొనొచ్చు, నేనేమంటున్నా ఇవాళ ఒక్కటి భరత్ గారు మీరు బాగా గమనించండి. ప్రజలేమో బస్ స్టాప్లల్లో ఎండలో ఎర్ర టెండలలో ఇవాళ డిహైడ్రేషన్ గురై అక్కడ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులేమో రోడ్ల మీద సమ్మెలో ఉన్నారు, ప్రాణ త్యాగాలు అయితా ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి. ఏసీ రూమ్ లోనేమో సీఎం గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? తెలంగాణలో లేడా? కూతవేటి దూరంలో జరుగుతున్నది. బయటకు వచ్చి మాట్లాడితే ఏమైతుందని ప్రజలకు విశ్వాసం కల్పిస్తే సంపనికి స్టేట్మెంట్లు ఇస్తారు, అదైపోయింది, ఇదైపోతుంది, మేము చేసేస్తున్నామని. తెలంగాణలో చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాతనే కదా ఇదంతా జరిగింది. ప్రజలు విశ్వసిస్తారు ప్రభుత్వాలని, ప్రభుత్వం ఏమో మాటలు సంయమనం పాటించేటటువంటి మాటలు మాట్లాడరు. ఇదిగో ఇచ్చేసినామని మేనిఫెస్టోలో చెప్పి ప్రజలు ఆశపడేది.
మరి ఇలా ఒక ఆశ పెట్టి చెయ్యకపోతేనే కదా ఇటువంటి రుగ్మతలు సావులు అవుతా ఉంటాయి. గజలకాంత గారు ప్రభుత్వం హత్యలే, ప్రభుత్వం చెప్పే ప్రభుత్వ రెస్పాన్స్ అడుగుదాం ఒకసారి. గజలకాంత జరుగుతాయి. ఒక్క నిమిషం ఆగండి గోవర్ధన్ గారు, ఒక్క నిమిషం గజలకాంత గారు చెప్పండి.